కోడలకి ఏమి బాధ కొరకొచ్చిన కోడలా ఇంట్లో బయటికి తిరుగుతారా అట్లే అమ్మా అరే నలుగురు వీళ్ళ తల్లి కానివ్వండి మన ఆడవిళ్ళ తల్లి ఆవేదన పెద్దగా ఉంటుంది కడుపు కట్టుకొని కళ్ళు చిన్న చేసుకొని రెక్కలు ముక్కలు వేసుకొని పిల్లల సాది పెద్ద చేసి ఆ పిల్లలు పెరుగుతా అంటే ఆడపిల్లలకి అన్న తల్లికి ఉంటుందట అయ్యో భగవంత నాకు నలుగురు ఆడవిళ్ళలాయే బయటికి వెళితే అటబడి అరటాకు మస్తోడి ఆడవిళ్ళ ఏ బదనాము వస్తో ఏ నిందతో అని ఏ ఊరికి వేరే గారి తింటే కరగదాట పంట నిద్ర పట్టదాట ఆడవిళ్ళ కన్నా తలకి కుంపటి నెట్లు పెట్టుకున్నంత బాధ ఉంటుందాటగా సంపాదించి నలుగురు బిడ్డలు పెళ్లి చేసి 4 ఊళ్ళకి ఇచ్చిన్నాడు కావా కర్మ తక్కువ ఇంటి కాడ గమ్మ ప్రాణం నాన్న ప్రాణం ఏందని నలుగురు బిడ్డలకి ఎరకైనాడు చేతులలో ఉన్న చిలకల్లో ఉన్న చేతుల పని చేతులు ఇడిచిపెట్టి ఛాతి దరుచుకుంటా తల కొట్టుకుంటా గడమంటూ వరకు చేసుకున్న భర్తలు కన్న పిల్లలు తీసుకొని దబా దబ వచ్చి బస్తానికి ఆడబస్సు దిగి ఆడవిళ్ళ ఒక్కొక్క వాడ కోడి కదా పెంట తగ్గినట్టుగా బాగా పడగడానికి ఆ సీడ వ్యక్తికి పడగడానికి సొమ్ము చేసి పెట్టమని నలుగురు బిడ్డలు ఏడ్చుకుంటూ ఉరికెత్తి అమ్మ శవాలు వినమని ఏడ్తే ఈయనమ్మ తీర్థమని జానమ్మ జాతర అన్నారమ్మా అందుకే గంటగా వలాలంగా ఆడవిళ్ళ కన్న తల్లికి సచ్చిల్లాడు ఆనంద లోకంలో నమ్మసదూది పరులు అలా ఉంటాయట కొడుకుల కన్న తల్లి పాపిస్తూ రాజాయే యమలోకంలో అటువంటి వరగా కూడా పనులు దాపరమై ఉంటాయట ఏమనకి ఇద్దరు బిడ్డలని బాధపడకు రద్దపడకు రాము కర్మ తక్కువ రేపటి కదా నీ కాలం నువ్వు కాలం చేసినాడు చిన్న బిడ్డగా అగ్గి పెడతావు నేను కాలం చేసినాడు పెద్ద బిడ్డగా అగ్గి పెడతాదమ్మా రండి పాలా కొడుకులు ఉన్న తల్లికి బిడ్డలు కావాలన్నారు అంది బిడ్డలు ఉన్న తల్లికి కొడుకులు కావాలన్నారు అంది పుట్టుకోడు రాళ్ళకు ఒక్క కొడుకు బిడ్డలు లేకపోయినారు అంది బామ ముసలోళ్ళకి ఏ కొడుకు ఇక్కడ అన్నం పెట్టుకున్నారు అంది పసిపిల్లకేమో పాల వినరంది కన్నెపిల్లలకేమో సోములు వినరాని ఇసకాంతకు ఎవరు రాకపోయినన్నారు అని దొంగోరికి ఎవరిల్లు దోస్తామన్నారు ఉన్నోరికి ఎలా దాచుకుందామన్నారు అంది నమ్మ బతికే లేడమ్మా కోడలు బిడ్డ కావాలంట అక్క వరాలు వచ్చిన నాడాలు కొడుకు కావాలట కన్నది కడుపు కావాలంటారు కట్టింది బట్ట కావాలంటారు కాళ్ళది కావాలంటారు మురికి కావాలంటారు అయ్యా ఏ భగవంతుడు ఉన్నాడు ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నదో ఎవరి గడపల ఏ మరం ఉన్నదో పిల్లమిచ్చి పల ఆడుకోవాలంటారట అక్క పిల్ల అక్కడికి రాదాట చెల్లె పిల్ల చేతికి రాదాటనయ్యా అయ్యా కథవయ్యా
తడి బట్టలు ఇచ్చి పొడి బట్టలు వేసుకోవాలి బట్ట వేడిక గత మనిషి వచ్చిన ఆయన ఎక్కిలేక బతాలు తక్కువ ఉన్నాయరా 68 కిలోలది నా పిల్ల నా పల్లె కూర్చోపోయి దున్నపద పల్లె గిట్ట కూర్చుంటా అది బాగా మనిషి గుడాల వెంకటేష్ గురించి గుడాల పెద్దపురం కంటే అవతల గుడాల ఐదే కంటే ఇంకా అవతల ఆ దున్నపోతుకు తోకలేదు ఓ దున్నపోతుకు కొమ్ము లేదు ఆ బండికి అట్లా అద్దు దుమ్ములు వేసుడు అద్దు ఇక ఆంజనేయుల తోట పెళ్లికి అన్ని దుమ్ములు వేసుడు అద్దు అక్కడే చెప్పాము ఎట్ల బండి కూర్చొని నిమ్మలంగా పోదా వెనక గాలిగారు మైలమదే బండి అటు పోదాం. అయ్యా మన చాలా దూరం పోవాలి లాంగ్ పోవాలి మన బండి దగ్గర ఎట్లా మన బంగారి బండ్లు ఏంటి కమ్ములు వాడికి వచ్చేసిన రామలచ్చుల కోలా కనపడదు ముళ్ళు కూడా ముచ్చకాయలు కోలేరు కాని కింద బుడ్డ వేసుకొని చూస్తాను పిచ్చిదాని ఏంటి దాని 8 సంవత్సరాలు కట్టేసిన కొన్నా నీకు కనపడదులేవు గడ్డతో కట్టేసా దాపది వాళ్ళు మనకేనా అందుకే జత కలిపి తెలియదా మరి సేపైతే అట్ట తిరిగి వచ్చి మళ్ళీ పెద్ద కత్తాయి అరే రే అటువంటి వరకు భార్య భర్తలు ఏమి చేసిండు దానం చేసిన పట్టు వస్తాలు పంగచల్లి కట్టుకుని 3,21 పనులు కట్టుకున్నారమ్మా ఈశ్వర జగదీశ్వర కరుణించి మమ్మల్ని కాపాడవయ్య 2 బిడ్డల కొడుకులకు 2 బిడ్డలతో నాకు ఒక కొడుకు కావాలి ఒక కొడుకు సంతాన బలం దొరుకుతున్న మా ఇంటికి అత్త లేకపోతే పేరకాడ మా ప్రాణమే తీసుకుంటాం మాట ఇది పెట్టి మోకారం తోడి వెళ్ళి కదరు ఇది కొండగట్టు బ్రహ్మం లేదుకోని గడబడి పరమదారి గుండెల స్నానం చేసి కమ్మాల కోడి కట్టేది లింగాల రూపాయి పెట్టి కూర్చుంటే పరదండాలు చేయవచ్చి కొండగడు కొండదారి కొండ వెనుకచ్చు కోతుల గుంపుల కొండంతంగా దేవుడు అంజల స్వామి పేరు మీద పూజ చేస్తాను కాదు దేవుడు లేడు మొదలు ఉండవు లేదు గుడి
గుడి లేని ఊళ్ళో గుడి కట్టారు, బడి లేని ఊళ్ళో బడి కట్టారు, గుడి కట్టే పుణ్యమే, బడి కట్టే పుణ్యమే. అన్నదానం, సువర్ణదానం, వస్త్రదానం చేస్తారు. పత్రం చెట్టు చూసి పర్వతంతో పందిరేసి పరమాత్మని యాద చేస్తారు. నల్లన రౌతు నారాయణ ముట్టని మొక్కుతారు. తెల్లని రౌతు చూసి దేవుని మొక్కుతారు. కంక వరంగల పడగల సంపూర్ణ తల్లిని మొక్కుతారు. పుట్టగల పడగల పాలు పోసి ఎల్లవ తల్లిని మొక్క పెట్టలే. ఆనాడు కాలం తిరుపతి దారి వాగు రాను రాను పుట్టింది, దారిలో పుట్టింది, ధర్మపురి గంగవేడికి వచ్చింది. పెద్దలందరూ దాన ధర్మం చేయకుండా దానిలో ఉన్న ముళ్ళు పక్క చేసి పోయినట్టు దాన ధర్మం చేయకుండా దక్షిణం తల పెట్టి పండుకున్నట్టు ధర్మపురి గంగలో స్నానం అన్న చెయ్యన్నట. భార్యాభర్తలు బ్రహ్మములు వేసుకొని సత్యవతి గుణంలో దానం చేసిన కోరిక ఉసుక మానత కలిపి మానత ఉసుక కోరిక కలిపారు. అయ్యా లక్ష్మీ నరసింహతాయి మా కొడుకు కూడా నీ పేరు పెట్టుకుంటున్నారు. అది ఉడకపోతుందని దీంతో బుక్ వేస్తావరా అది నటన దేవుడు చంద్రుడు జమనా బ్రహ్మగజ పాతాల గగన స్నానం చేసి పాపాన్ని మోక్షం చేసుకున్నారట. చెయ్యని పూజ లేదు, మొక్కు మొక్కు అన్న కాడ పక్కవర్ర అని మొక్కుతే మొక్కాలు మోసేది కాయగాసినాయి. తెచ్చిన వరాలు ముచ్చాలు అయిపోయినాయి బాబు. గోదలకు మేత లేదు, మనకు డబ్బులు లేవు. ఈ తీర్థంలో తిరిగితే పుచ్చగాల కంటే అర్థమానం అవుతాం. మనుగొన్న ఊళ్ళో మన్ను బుచ్చి బతికినా పర్వాలేదు, మన రాజ్యం మనం వెళ్ళిపోదాం. అరే రేపు మనల మీద మనవరుగా అడగల్లగన్న తల్లి ఎంతమంది లేరు బామ. కొడుకులని కోడి తిప్పల పడతాను. కొడుకులు ఉన్నోళ్ళే ఉన్నారు బామ. నోరు చల్లగుంటే ఊరంతా చుట్టారే. కర్మగాలి మన ప్రాణం ఏం నాడి ఎండి తిన్న వాళ్ళు ఎత్తుకపోతారు, బంగారం తిన్న వాళ్ళు బయట వారెత్తారు. అందుకే అన్నారు కొట్టుగారు సంపాదన కోడి పురాలు మన మద్రసారి సంపాదన మరి దొంగల పాలమ్మా. ఒకవేళ కర్మ తక్కువై పుట్టుకోటోళ్ళ పాలం మోట వాళ్ళ ధర్మంగా దానం చేసి ఇంటి కట్టిన దీపం పెట్ట దిక్కే ఉన్నదట. మన రాజ్యం మనం వెళ్ళి పొదవి భార్య భర్తలుగా పళ్ళు కొట్టుకోయామా. ఇవరకే గోదరావుతాడు తోకలు కొడిచాక పక్కన చేతులు ఉంటాయిరా బల్ప కౌరవ నీకు చిన్న బాబుడు అయితే నాకు కొడుకు అయితే మొక్కలు చూసుకుంటే బామ్మని అంటారా. రెండైనాక వీళ్ళ ఇంటికాడ మంగళారతి పాట పాడి అటు ఎక్కువ చూసినావా అప్పుడు చిన్న బాబు అది వరదాకా ఏ వరుస లేదంటావు. చెప్పు ఏ వరుస లేదు కోడి వరుస అంతేనా. అచ్చా ఇప్పుడు బావే వాళ్ళు బామ్మని నేను బావని నువ్వు బామ్మ బావంటూ ఎంత పొట్టుకున్నా బా వాడు కర్రీ కోరెలు జిడిగింది వాళ్ళ బా అంటే కోరెలు జిడిగింది బాగా చూడు కోరెలు జిడింద కర్రీ అన్నాడు, కోరెలు బోనాలు కర్రీ అన్నాడు. తెలిసిన అడుగు వాడు కుంటోడైనా బావే కుంటోడైనా బావే మరి గౌరవించకపోతే అలాగే మళ్ళీ పోతుంది వస్తుంది. విలువియాలి వాడు ఎక్కడే లేక పేదలు పెట్టుకుంటాడు. నేను అమ్మగారింటికి అతను నడుచుకున్నారే, నాకు మందు పోసినారే, నాకు బొక్కేసినారే, కొంచెం పోనీ బుద్ధి తీసుకాడు ఏర్పడతారు. బావా నమస్తే. అంత మంచి కదా అంత కుశలమే బావా. నా తోట పిల్ల గురించి నాకు నీళ్ళు తీసుకురా తాగుదాం. నీకా అయినా నువ్వే బావ నేనే బామ్మాడు. ముఖం దుకాణం వెళ్ళింది కొట్టాపోయి మాయలే బామ్మ.
బామర్దంట అవరా ఇక్కడ 2 అంటావు 4 అంటావు ఆడు వెనక 12 బీర్లు తాగుతావు నాకలా మారే చూస్తావు నీ సొగదద్దు నీ సొగ తీసి నువ్వు మంచోడి నువ్వు అనిల్ మంచోడు పొద్దుగాల పోషణ పోవాలని ఈ మంది ఎందుకు మనం దూరం ఎందుకు కానీ అడవిలో మన పల్ల ఆపరం రాజు మాత్రమే దశపతి రాజు భార్య చూసింది ఒక దేవుడు మళ్ళీ పెట్టినాడా పక్కన పల్లె లేవు అడవిలో పళ్ళ కాబట్టి కొండతో కాసనిపించినామా ఏ దేవుడైనా కళలో నీడలు కనపడ్డా ఈ పనుకున్న దేవుడు ఇట్లా వచ్చిండా అలాంటి ఎందుకే బల్లాపోటి అయ్యా అక్కడ కనబడుతుంది ఏంటి ఈ ప్లేట్ కనబడుతుంది టూ ప్లేట్ ఓకే దాని అవతల చీకటి ఇకటి చీకటిగా చీకటి పొడవంది ముచ్చట్రాదానే దాని అవతల పొడిచి పొడిచి పొట్టి చేసావు కానీ నువ్వు పొట్టిగానే పొరుగు ఇట్లా వెరుగు కాచావని అందపోతే కుర్చీకి కొడతా పాటి అవతల చీకటి ఓకే దాని అవతల లాంగ్ ఏగో పూర్వకాలంలో ఊళ్ళో ఎత్తిపోయి పాడి మీద పాడిన పాత శివశముని గుడి భక్తులు పోయి ఎత్తే భగవంతుడు వాళ్ళకి దర్శనం కాలే కోరిక నెరవేర్చలేదు గుడి ఊలగొట్టరు శిఖరం కూలిపోయింది లింగకారం మూలబడిపోయింది ఇనుప సూల విరిగిపోయింది జాతర జరిగే గుళ్ళలో పోయి ఎత్తున మన దేవుడు కళ పల్లె ఆ పాడవాడ గుడితో మన పల్లె పోందా లేదు లేదయ్యా ఎన్నో గుళ్ళలో పూజలు చేసిన వారు మన ఇద్దరు బిడ్డలు తెలియదు కొడుకోడి కట్టలేదు చివరిసారి ఈ గుళ్ళలో పూజలు చేస్తే మన కొడుకునోడి కడతారు కావచ్చు ఈ గుళ్ళలో పూజలు చేద్దామంటాను మళ్ళా కొడుకు అడుక్కొని కొడుకు పెట్టినాక కొడుకు పేరు పెట్టినాక తీసుకొచ్చి ఇక్కడ అట్లా తీసుకపోయి పిల్లతని చేసి అప్పచెప్తాను నీ సొమ్ము నాకు ఎందుకే ఆడికి కాదు ఆడికి అయ్యయ్యో రాఘవ ఓ రామచంద్ర అడవిలో వస్తుంది విరాయకుని మొగుడు లెక్కలు కలిగించుకుని ఆ భార్య భర్తలు గుడికాడి పోదవాని అయ్య పున్నావా పున్నావా కొత్త రోడ్డు మొత్తం చేసిపోయిన అత్త చూడు పోయినంత మంచి ఆలవాసం ఇప్పుడు ఈ కొట్టుగా బోరింగ్ పోరెట్లున్నది నేను ఎట్లున్నా అనే మేక మరుకున్నట్టున్నా మీరు మేకపోతున్నట్టు ఒకేలి అనడం ఆయన ఒకేలి అల్వ తిరిగి ఎడవ మంచి మంచిగా ప్రాణేశ్వర దొరుకుని గుళ్ళలో సంతాన బలందరూ కాల లేకపోతే భార్య భర్తల ప్రాణం తీసుకుంటానే పూజలు ఎట్లా ఎత్తు ఉన్నారు తెలంగాణ శంభో భావి
కూర్చుంటా నేను అనుకుని చెప్పను కూర్చున్నా అక్కడనే అయ్యా మెల్లె కూర్చో గుమ్మడాకులు మీదికైతే గుమ్మడికాయలు కిందికై చిన్న చిన్న బావి నెల్లో శ్రీరాముల పూజలు చేద్దామో శ్రీరామ పూజలు చేద్దామో స్వామి పెద్ద పెద్ద బావి నెల్లో పెద్ద పెద్ద బావి నెల్లో శ్రీరామ పూజలు చేద్దామో అట్లా కాదే 7 వారాలే దేవతల పనులు ఇంటికరా బట్టి ఎన్నట్టుకుంటే కన్నట్టుకునేది కన్నట్టుకుంటే ఎన్నట్టుకునేది నీ అటు మొక్కుతాను ఇటు మొక్కుతాను ఒకటే పొడుతుడు కొడతాను ఏ మొక్కడు మొక్కుతాను ఎరుమ చేత మొక్కుతావా ఏమన్నా పట్టి మొన్నా నీకు ఎందుకంటావు అదే నీకు వచ్చి ఇటు మొక్కిదా అటు మొక్కినా ఇప్పటికైనా మంచిగా మొక్కు మంచిగా మొక్కరాదు. మంచిగానే మొక్కుతానండి ఏం మొక్కుతాను అయ్యా పెయ్యండా తిన్నవయ్యా పెయ్యండా తిన్నవయ్యా అన్న పూజలు చేద్దామో ఈ వేళ అన్న పూజలు చేసే వేళ నేను స్వామి అమ్మ జల్దారు బంగారాట జల్దారు బంగారాట అమ్మ పూజలు చేద్దామో ఈ వేళ సారక్క పూజలు చేసే వేళ నేను భార్య భర్తలు 3 గడిచేసి ముద్ర 30 గడిలు చేస్తారు ఉన్నదన్న దేవుడు ఉన్నదని చెప్పబా లేదన్న దేవుడు లేదని చెప్పబా ఈ లింగాన్ని కుదుకొని మా పాలన తీసుకుంటామని భార్య భర్తలమ్మా రామ 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 అడవిలో మన భార్య భర్తలు పాడవటములలో 3 గడియలు చేసే పూజ 30 గడియలు చేస్తారు పరమాత్మ రామగల ప్రాడు అటవడ పతివత వసుందర సంతాన ఫలమీయ పాయనవ్వ దేవుడు ఎందుకు గుడిలో 41 రోజా పూజ చేయబట్టి పరమాత్మ రమణలేడు కళల నీడల మేము ఉండేందుకు లేకేందుకు గుడిలో మా ప్రాణం తీసుకుంటామని సిల్లా కన్నీ శివనంద కోటల సిటా పుటా చిరపుట అల్లువారే గుర్తమన్నట చక్కర జంగమయ్య ఓములను కూర్చున్న గణపతి బలపదారి కొనలు అనుకున్న పరమాత్మ జంగమయ్య చూసిండు ఎవరిదో నా ఇద్దరు తమ్ముల వేడి కట్టండి ఇల్లు కాలిపోయిందా లేని వారి వారి కనిపోయిందా తమరాలా తమడా విష్ణుదేవుడా బ్రహ్మదేవుడా ఎండుకొండ శివాస ఉదరాశ మండపం ఊదుగల సింహాసనం గిరిగిరి కుమ్మర సారలు తిరుగుతాను నంది లెక్కలు కొడుతుంది నాగన పుసులు కొడతాను ఉత్తరం లేదు దక్షిణ వేరు లేదు మబ్బు లేని వార కొట్టినట్టు వాగు వేలు వరద వచ్చినట్టు కలంపన జరుగుతుంది కలియుగమైన కాళ్ళ కలియుగమైన ఎక్కడ ఏం అపాయం జరిగింది ఒక్కసారి చూడతాం మీ అన్నయ్య
అన్నయ్య ఏమని కన్నీలో ఏర్పడి ఏమంటాను నారు వచ్చి మళ్ళీ నీరు పోతావు నీరు వచ్చి మళ్ళీ నారు పోతావు గట్టు విని కరకపోతే గంట ఉత్కలు చార్పులు దాతలు శంకరంత దాతలేడు పార్వతంత ప్రమాణ మాతలేడు అందరికన్నా పెద్దవాడు ఏ సంగతి నీకు తెలుసు. ఇద్దరు తమ్ములు వచ్చారు ఈశ్వర జగదీశ్వర మూడు కళ్ళవాని ముక్కోటి ఈశ్వరుడు అన్నా శివులు ఆగలేని శివ గర్వది పార్వతి ఆగలేని పామన్న గర్వబోదు అన్న నీకు తెలవని మహిమలు మాకే మెరక అన్నయ్య అన్నం పెట్టి గర్వది రాత మంచులు భుజమాన కట్ట నిర్భుజమాన నారుభుజమని నిర్భుత్తం అన్నయ్య కానీ నీకు తెలియదు నీ మహిమలు మాకు తెలియ అన్నారు. తమ్ముడా చేతుల పురమానం మరిచి ఉగవుల పనులు నటమడి కింద లోకాలు మీదోళ్ళు కళ్ళ చూసిన భక్త నీరు భగవంతునికి టీవీలో బొమ్మలే అద్దెలు నీడోలు కరెక్ట్ కట్ల నవడబెట్టనమ్మా. విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఎవరో కాదు భూలోక నవరవన మన భక్తులు 1,000,000 భక్తులు అందులోనే ఎక్కువ ఇవ్వలే నాయన దశపతి మహారాజు దశపతి మహారాజుగా కన్న తల్లి వసుందరి ఏ కోరినాది కొడుకు లేక 1,000,000 పూజలు చేసిన అయ్యా. ఆడబడ్డ గుళ్ళలో పోయి ఎత్తారు ఆ పుల్ల దెబ్బల కన్నీరు తమ్మి అన్నయ్య ఒకటి భాగ్యం ఉన్న కొడుకుల సంతానం లేదు అక్క భాగ్యం ఉన్న ఆడవిల్ల సంతానం ఉన్నది కొడుకు కొరకు వారి భర్తల గుళ్ళలో పూజ చేస్తాను వాళ్ళ కొడుకు బలం ఎందుకు కొడగట్లేదన్నా కొడుకు బలం ఎందుకు కొడగట్లేడు ఇప్పటికైనా అప్పటికైనా కాళ్ళ కలియుగ నడువు తమ్ముడాలగా ఉన్న కడ పిల్లలు కాడగా కొడుకులు బిడ్డలు కొడుకులు ఇవ్వవు. ఆయన ఆడోళ్ళకైనా మొగోళ్ళ దొరకని ఆయన మొగోళ్ళకైనా ఆడోళ్ళు దొరకని ఒకవేళ భార్య భర్తలు ఎత్తుబండు ఏకమైతే తమ్ములాల బతకని కాదు ఒక తీరుగా చూసుకునే వాళ్ళని యాడ్ చేస్తే వాళ్ళు ఏడవాలి ఒకళ్ళు నవ్వాలి ఎప్పటికోళ్ళు మా సాపించి మన్ను ఒత్తి ఎండి కూడా పూల వర్షమే గుర్తొచ్చి నన్ను తీరమైతే భక్తులు కాచేది భగవంతుడు అన్నయ్య అక్కడికి వెళ్ళి వాళ్ళకి మన ఎప్పుడు వస్తున్నాం అన్ని పుస్తపట్టి అందుకే అంటారు పాడు పక్కల కొయ్యాలి ఇళ్ళలో ముందు గోడ పిల్లి పాడు పక్క పట్టి ఉండాలంటే ప్రాణగాడ ఉండదు. తమ్ముడా భక్తుల ప్రాణమేనక భగవంతుడు ఉండేందుకు లేకెందుకు ప్రజల ప్రాణమేనక ప్రధానమంత్రి ఉండేందుకు లేకెందుకురా భక్తుల కొరకు భగవంతుడు బాంచంగా అవుతారు విత్తారు నీరు పక్కగా పోతే కడమట ప్రతిమత వసుందరి దేవి నా ప్రాణాలు పట్టుకొని కాసా కైలాసం వస్తుంది కావచ్చు. కోడి వేల గంటలు కారుగంత గంట గుమ్మెత్త చెంకబడి లేని త్రిశూలముడి లేని చేతులు 6 గుర్రాలు దగ్గర 19 సంజలు వేసిండు. ఏ దేవుని మహిమ తెలిసిన ఎల్లమ్మ యంత్రం నిలవోదు మల్లన్న మహిమలు తెలియవోదు. శివరాత్రి జాగారాలు నాడు ఆడవాడు 3 నామాల బొట్టు పెట్టుకొని సాగకు జోడేసుకొని 3 గుమ్మలు శూలం పట్టుకుంటే భక్తులు భగవంతులు ఎవరు కనిపెట్టలేరు. దేవుడు కొండది వత్తడు కాదే
భగవంతుడైనా శివశంభుని బుల్లెకాల చిత్తంతో భగవంతుడు ప్రదక్షిణమైన ఎక్కి వచ్చిన వెళ్ళాలందరూ ఒకట వృక్షం మీదగా వీడు ఉడుకోల చంగయ్య చెట్టు దిగడే గుడిలో పోయి భార్య భర్త తమాష చూడు ఎట్టున్నది అవ్వ మొక్కుడు అయ్య మొక్కుడు చూడు అవ్వ నవ్వుడు తమాష ఎట్టున్నాడు అయ్య మొక్క వరం అని మొక్కేది మొక్కడు అయ్య మొక్కుతున్నావా ముక్కులలో రాత్తనవే రాకి రాకి నీ ముక్కు తొక్కు చిప్పులని కట్టినా ముక్కులలో రత్తన లేకపోతే పోషాలని ఇంకా దుర్రమ్మని ఇట్లకొస్తాను అయ్య మొక్క వరం అని మొక్కేది మొక్కుతాను అవ ఆకుపచ్చ చీర కట్టుకునేది మోపల పూలు పెట్టుకునే గుర్రమాల మంది ఒకరు చూసుకుంటున్నావు ఎవరెక్కడ పోతే సంతానం పరం ఇచ్చిపోతే సక్కడ దేవతంగా అయ్యా నేనంటే నా భార్య గచ్చు గచ్చు అంటది ఈ బంగ్లా ఇంకా ఆ బంగ్లా ఎందుకు ఇస్తా ఆ బంగ్లా ఇంకా ఈ బంగ్లా ఎందుకు ఇస్తా అట్లా కాకపోతే కరెంట్ తీవ్ర నడిపిస్తా అట్లా కాకపోతే ఇంటికాడ బయటకు వెళ్ళనియా ఫోన్ చేస్తే ఫోన్ లో పడుకుని 3 గంటలకు ఇంటికి వచ్చిన కారు పట్టుకుని ఇంటికి వస్తే బాత్రూమ్ కూర్చొని నీ భార్య ఇడిచడం కనిపిస్తాను కదా అయితే నా భార్య పెద్ద ఆఫీసర్ అయింది ఒక్క కుట్టిలీకైనా 10,000 నీళ్ళు వేస్తున్నాడు దాని సార్ నీళ్ళు వస్తుంది దాని లంగలు ఉంటుంది కాసు పడుకో అంటే నా భార్య గచ్చు గచ్చు అంటది కత్తిరి కడికలు ఇంటికి వచ్చింది అనుకో అలికిరిందో అనుకో కింద కూర్చుందో లేచి కూర్చుని కూర్చుంటుంది అడికనే కొద్దే భూమి మీద కూర్చుందా లేచి కూర్చుని కూర్చుంటే కదరే గచ్చు గచ్చు నేను ఇటుక బెల్ల పట్టుకొని పెద్ద దగ్గర నిలబడితే ఇంటి చుట్టూ 20 చుట్టూ తిప్పుకుంటా ఇటుక బెల్ల పట్టుకొని పెద్ద దగ్గర నిలబడతాం గిర్ర గిర్ర 20 చుట్టూ కత్తి కాలు మొక్కుతుంది అంటే బిడ్డ కూడా మొక్కుతుంది ఉంటుంది బిడ్డ కొత్త కొత్త మరి ఉంటారు బయటికి పోతే పులులు పులులు ఇంటికి పిల్లులు ఇంకా ఉన్నదా కదా ఫుల్ పవర్ గ్రామపాయలు చూస్తారట కోడికోళ్ళకు మేము కూడా చూస్తాం నీ కథలు చూడ జనం కూడా చూస్తారట అలుగు ముచ్చారు ఎట్లా చూస్తాం లోకం వీళ్ళంతా నా బలగం బలగాన్ని పట్టుకుని బలగం తినది నా పవర్ నా కదర్ నా బలగం చూస్తారట పుణ్యకాడి కాల్చి సర్లే మళ్ళీ బలగం బలగం కూడా పరవ ఇత్తిగానే నా విలువ ఇత్తిగానే వాడు ఎవడో ఇల్లు అనుకుని వచ్చిందా కళ్ళ అనుకుని వచ్చిందా మనిషి లెక్క మాట్లాడుతుంది మనిషిని లేకపోతే దున్నపోతాను అనుకుంటారా నువ్వు దున్నపోతావు నేను అన్నాను నువ్వు అనుకుంటున్నావు ఎవరు భగవంతుని ఎవరికిరా భగవంతుని శంకరుడురా ఎవరికిరా శంకరుని నారాయణమూర్తి బుద్ధిగా ముద్దేస్తా నీ లెక్కేంది నీ పీకుడు ఎంత నువ్వెంతరా నా గురించి నీకు తెలియదు ఏం చెప్తావు నా గురించి నీకు తెలియదు ఏం చెప్తావు నాకు కోపమే వచ్చింది అనుకో ఊపం ఊది చెప్పని చదివి ఆరచెట్టు అలగబట్టి గుంక చెట్టు గుంజి పట్టి కట్టని మీకెళ్ళి నింపి కాలసాన్ని పెడితే కర్రె కుక్క వాళ్ళ పోసిడికి ఆడు కుక్కని చేయి నన్ను కుక్కని చేయి
వాడు ఎందుకు లేచిండే మీకు ఎరికేనా కుర్చీలో వాళ్ళ కనబడతలేడు కొట్టుకోడా నీకు మోకుక్కని చేస్తే మొరగా తాడిగా ఒకరు ఏమని రాదు లేకపోతే నీ సంగతి అయినా కానీ పొట్టుకోవడానికి మాట్లాడదాం ఉడితే ఎంత ఉంటుంది తాటి చెట్టు ఎంత ఉంటుంది తాటి చెట్టు మీద ఎక్కి పడలేదు ఉడతా పంటది మోకుక్కని చేసి ఎందుకో మరి కర్ర కుక్కని చేస్తుంది బిడ్డ నువ్వు మాట్లాడితే మంచిగా లేదు నీ భార్య మాట్లాడితే వరాలు ముచ్చారు కింద పోయి చేరుకున్నట్టు ఒక్కసారి నీ భార్య దొరికి మాట్లాడి వెళ్ళిపోతాను భార్య భర్తలు అనుకున్నారు ఇద్దరు బిడ్డలు రేపటి పోలని చిన్నాడు బతికిన్నాడు ఎక్కపోను కొడుకు ఉండాలి అడవిలో ఉండాలి ఉన్నారు పూయలు పండుగ చేసినాడా రాజ్యం ఎక్కడున్నదో అడిగే వస్తానని తల్లి వసందరు దేవి అని చూసిన వారు పెద్ద మనిషి కలిగారు గంట కొట్టిన బొమ్మ శంకు వచ్చానమ్మా ఏ కళ్ళ కాడి పోతే బాబాయ్ సాటెడు కొట్టు పెడతారా అందుకే పొద్దు పొద్దుగా వచ్చి